రోజులు మారుతున్నాయి, కాలం మారుతోంది. కాలం మారే కొద్దీ శరీరాల్లో ఆరోగ్యం పోతోంది, పటుత్వం పోతోంది. ఇదివరకటి రోజుల్లో ఉన్నటువంటి ఓపిక తగ్గిపోతోంది. చివరికి దొంగల్ని కూడా మేము తక్కువ పరిగెత్తగలం కాబట్టి మీరు కూడా తక్కువ పరిగెత్తంటారా అని అడగాల్సిన పరిస్థితి వస్తుందేమో తెలియదు. ఎందుకంటే తాజాగా జార్ఖండ్లో పోలీస్ సెలక్షన్స్కి సంబంధించి 10 కిలోమీటర్ల పరుగుకి సంబంధించినటువంటి పోటీలకి, ఏది పోటీ కాదు, సెలక్షన్స్లో 10 కిలోమీటర్ల పరుగు ఉంటుంది. ఆ 10 కిలోమీటర్ల పరుగు పరిగెత్తలేక మొత్తం 12 మంది అక్కడ కానిస్టేబుల్ ఉద్యోగానికి వచ్చినటువంటి వాళ్ళు, అది కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చినటువంటి వాళ్ళు 12 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మానవత్వం అనే ఒక్కటే కాదు, మనలో ఉన్నటువంటి బలహీనత పెరుగుతోంది, శారీరక శక్తి తగ్గుతోంది. ఈ తరం యువతలో ఇదివరకటి రోజుల్లో ఉన్నటువంటి ఓపిక తగ్గుతోంది, శారీరక కష్టం తగ్గుతోంది అన్నటువంటిది. అదే సందర్భంలో ఉద్యోగాల కోసం 10 కిలోమీటర్లు పరిగెత్తాలా, ఎక్సైజ్ ఉద్యోగాల కోసం అన్నటువంటి చర్చ కూడా నడుస్తోంది. కాకపోతే దొంగలైతే బాగా పరిగెత్తగలుగుతున్నారు, ఆ తప్పుడు పని చేసేవాడు బాగా పరిగెత్తగలుగుతున్నాడు. వాడిని పట్టుకునేటువంటి పోలీసు నేను 2 కిలోమీటర్లు పరిగెత్తగలంటే కుదరదు కదా. అందుకోసమే జరిగేటటువంటి సెలక్షన్స్లో ఈ విధమైనటువంటి కాఠిన్యం ఉంటుంది. ఇది కాఠిన్యం అనాలా, లేకపోతే అవసరం వల్ల ప్రాణం తీశారనాలా, ఎవరి చర్చ వాళ్ళు నడుపుతారు రాబోయే రోజుల్లో.